పేరు నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. రేపు ఆర్ కృష్ణన్న న్యాయ సాధన దీక్షను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని పిలుపునియడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ 42% రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాతో ఎలక్షన్లకు వెళ్ళాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. పార్టీ పరంగా మాకొద్దు, మాకు ఇచ్చే రిజర్వేషన్లు ఇచ్చేది బిచ్చ కాదు, మా హక్కు. 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలకు, భారతదేశంలో 56% ఉన్నటువంటి బీసీలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ప్రతి ఒక్క దగ్గర అన్యాయము ఉక్కు పాదాల కింద తొక్కుకుంటూ వచ్చారు. ఓట్లు వేసేది మేము, జెండాలు కట్టేది మేము, జేజేలు కొట్టేది మేము, ఓట్లు వేసి గెలిపించి కుర్చీల మీద కూర్చోబెట్టేది మేము. అలాంటిది 70 సంవత్సరాల్లో ఈరోజు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా ఇలా ఎలక్షన్లకు పోటీ చేసేంత సత్తా, ధైర్యం మాకు వచ్చింది. కానీ ఈరోజు మా వాటా మేము అడుగుతున్నాం. మాకు తెలివి వచ్చిన తర్వాత మా వాటా మాకు అడిగితే మా వాటా మాకు ఇవ్వకుండా మమ్మల్ని కోర్టులలో కేసు వేసి 50% సీలింగ్ దాటొద్దు అని చెప్పి మమ్మల్ని తొక్కిపెట్టడం ప్రయత్నంలో ఒక భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇస్తా అని కామారెడ్డి డిక్లరేషన్లో తేల్చిన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు కూడా అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పింది. ఏమనంటే ఎవరి రాష్ట్రంలో వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రిజర్వేషన్లను ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగంలోని ఉన్న ఆర్టికల్ 243D అండ్ D6 అండ్ T6 రాజ్యాంగం చెప్తుంది. దీన్ని సవరణ ద్వారా మీరు ఏలుకోవచ్చు అని. కానీ సుప్రీంకోర్టు కూడా మేము ఇచ్చే వాదనలు ఎప్పటికప్పుడు ప్రజల యొక్క శాతాన్ని, అంటే కులాల శాతాన్ని బట్టి వాదన కూడా మార్చుకోవచ్చు అని చెప్పింది. దాన్ని ఇది పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు ఈ యొక్క ఏమనంటే జస్టిస్ రోహిణి కమిటీని కానీ, అదే కాక కలెక్టర్ కమిటీని కానీ, అదేవిధంగా మురళీధర్ కమిషన్ను కానీ ఇవన్నీ అడ్డం పెట్టుకొని విద్యా ఉద్యోగ పరంగా మాత్రమే 27% ఉన్నటువంటి రిజర్వేషన్లను 50% దాటొద్దు అన్నది. కానీ ఇది లోకల్ బాడీ రిజర్వేషన్లకు ఎలా వర్తిస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా నేను డిమాండ్ చేస్తున్నా. మీరు చదువుకున్న జ్ఞానులు, మీరు మేధావులు, మీరు దీన్ని గ్రహించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మేము ఒకటే ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికీ మాకు తెలివి లేనప్పుడు మా ఓట్లు మీకేసి మీకు సీట్ల మీద కూర్చోబెట్టాం. ఈరోజు మేము మా వాటా మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరికైనా సరే మేము ఎదిరించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఎవరు కూడా పోటీ చేయలేదు. అక్కడ కోట్లల్లో కొట్టేస్తే కూడా ప్రశ్నించే నాదుడు లేడు. కానీ తెలంగాణలో అట్లా కాదు. ఎదిరించి పోరాడడానికి, మా హక్కుల కోసం, మా సాధన కోసం పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. బిడ్డ ఖబర్దార్, మా వాటా కోసం తెగించి ఎంతవరకైనా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా వాటా మాకు ఇవ్వకపోతే ఎక్కడ కూడా ఏ గల్లీలో కూడా తిరగనీయకుండా అడ్డుపడతాం. ఆడవాళ్ళు చీపురు కట్టలు పట్టుకొని తరిమి కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో చూశారు, మా యాదవ్ బిడ్డను, మా బీసీ బిడ్డను మేము గెలిపించుకోవడానికి బీసీలంతా ఏకమై మేము మరి కాంగ్రెస్కు ఒక ఆయుధాన్ని ఇచ్చాం, బీసీ ఆయుధాన్ని ఇచ్చాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఆలోచన చేసి బీసీలకు ఎక్కడ కూడా ఉక్కు పాదాల కింద తొక్కిపెట్టి వీళ్ళకు వాటా ఇవ్వకపోతే వీళ్ళు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు, మా పీఠాలు కదులుతాయనే ఆలోచన ఉండాలి. ఇలా ముఖ్యమంత్రి గారికి మరొక మాట చెప్తున్నా, మీరు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళండి. మీరు రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా అఖిలపక్ష బీసీ సంఘాలను, కుల సంఘాలను ప్రధానమంత్రి దగ్గర కూర్చోబెట్టి రాజ్యాంగ సవరణ చేయాలి. 9th షెడ్యూల్లో సరిపోదు, రాజ్యాంగ సవరణ చేస్తేనే దీనికి ముఖ్యంగా మా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక రాహుల్ గాంధీ ఇంటి ముందల వంట వార్పు పెట్టే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి గారు. మీరు
మా తెలంగాణ రోల్ మోడల్ అన్నటువంటి మన రాహుల్ గాంధీ గారి తలవంపులు తేవద్దు అని ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. మీరు ఏదో ఈ మధ్యలో కమిటీ పెడతా అంటున్నారు. కమిటీ పెట్టి ఏదో నామమాత్రంగా పార్టీ పరంగా ఎలక్షన్లకు వెళ్ళి ఇద్దామనుకుంటున్నారు. ఎవ్వరు కూడా పార్టీ పరంగా ఇస్తే కట్టలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఎవరిని కూడా ఎలక్షన్లలో నిలబడనియరు. ఇప్పటి వరకు 77 సంవత్సరాలలో కూడా మమ్మల్ని వెనుకం చేసేయి ప్రమాదం ఉంది. బీసీలో ఎస్సీ ఎస్టీ మన కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, అదేవిధంగా టీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ పార్టీలో సిపిఐ సిపిఎం పార్టీలో ఉన్న బీసీలారా తస్మాత్ జాగ్రత్త. ఈ ఎలక్షన్లో రాజ్యాంగబద్ధంగా ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. లేకపోతే బిచ్చం అడిగే విధంగా అమ్మ బెగ్గర్లాగా మరి వాళ్ళ సీట్ల దగ్గర కూర్చొని కాళ్ళ దగ్గర కూర్చొని నాకు ఏ పదవి ఆ పదవి అని అడగాల్సిన అవసరం లేదు. కృష్ణన్న పోరాడి 50 సంవత్సరాలు తన ప్రాణత్యాగం చేసి ఇవాళ ఎలక్షన్లకు ఒక అన్ని పార్టీలకు బీసీ వాదనను తీసుకొచ్చినటువంటి ఘనత కృష్ణన్న ఉద్యమాల పోరాటాలకు ఉంది. మీరు అందుకనే ఆ పోరాటాలనే ముందు పెట్టుకొని డాక్టర్ అంబేద్కర్ చెప్పాడు, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు పోరాడదాం, తెగించి సాధించుకుందాం. కాబట్టి దీన్ని వెంటనే ఈ 42% రాజ్యాంగమైన హక్కుతోని ఇలా ఎలక్షన్లోకి వెళ్ళాలనే ఆలోచనతోని మనమందరం ఎదురు చూద్దాం. సుప్రీం హైకోర్టులో వచ్చే వాదనలు కూడా మనం దాన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బలమైనటువంటి జడ్జి అడ్వకేట్ జనరల్ని పెట్టి మరి వాదనలు వినిపించి దీన్ని విజయం సాధించే అడుగులో ప్రయాణం వేయాలనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా.